టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ మధ్య పొత్తు ఫెయిల్ అయిందా? సీట్ల సర్దుబాటు విషయంలోనే పొత్తు ఫెయిల్ అవబోతోందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సార్ నిన్న మొన్నటి దాకా పొత్తు కన్ఫర్మ్ అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి. నిన్న చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా కేంద్ర పెద్దల్ని, బీజేపీ పెద్దల్ని కలవబోతున్నారు, అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ అయ్యింది, భేటీ కూడా జరగబోతుంది అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి. పొత్తు మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది, పొత్తు సక్సెస్ అయ్యే విధంగా కూడా అడుగులు పడుతున్నాయి అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. కానీ తర్వాత మళ్ళీ సమీకరణాలు మారాయి, పొత్తు విఫలం కాబోతోంది అంటూ కూడా ఒక న్యూస్ వస్తుంది ఇప్పుడు బయటికి. అసలు ఏంటి సార్, పొత్తు ఉన్నట్లా లేనట్లా? పొత్తు సక్సెస్ అయిందా లేదా విఫలమైందా? సీట్ల సర్దుబాటు విషయంలోనే విఫలమైందని కొంతమంది, లేదు సీట్ల సర్దుబాటు ఈరోజు జరిగే అవకాశం ఉంది, పొత్తు కూడా ఉండబోతుందంటూ మరి కొంతమంది. దీన్ని ఎలా చూడాలి అసలు? ఇలాంటి అనుమానాలు, ఇలాంటి అపోహలు, ఇలాంటి గాసిప్స్ గత 2 రోజుల నుంచి ఎక్కువైపోయాయి. కారణం ఏంటంటే ఢిల్లీకి చంద్రబాబు నాయుడు పవన్ వెళ్తారని చెప్పి న్యూస్ వచ్చింది. అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళిన తర్వాత కూడా ఇలాంటి న్యూస్ వస్తూ ఉన్నాయి. పొత్తు ఫెయిల్ కావడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏమున్నాయి, అసలు ఫెయిల్ కావడానికి అవకాశాలు ఉన్నాయా అనే దాని మీద ఫస్ట్ మనం చర్చించి అసలు సక్సెసా లేదంటే ఫెయిల్యూరా అయ్యే అవకాశం ఉందా అనే దాని మీద మనం మరి కొంత లోతుగా దాన్ని విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. పొత్తు ఫెయిల్ కావడానికి ఒకే ఒక కారణం ఉంటుంది. ఏంటంటే అది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా అమిత్ షాని, నడ్డాని కలిసినటువంటి సందర్భంగా రకరకాల ఆప్షన్స్ వాళ్ళ మధ్య చర్చకు వచ్చాయి. 2014లో మీరు తీసుకున్నటువంటి సీట్లు దాని వరకే పరిమితం కమ్మని చెప్పి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీని కోరడం, కాదు మేము టార్గెట్ 400 దిశగా వెళ్తున్నాం కాబట్టి మాకు ఈసారి ఒడిస్సా ఈక్వేషన్ మాకు కావాలి అనేటువంటిది ఒకటి వాళ్ళు ఏదో వినిపించినట్టు వస్తున్నటువంటి ఒక న్యూస్ ఢిల్లీ వర్గాల నుంచి. పొత్తు సక్సెస్ కావాలి అని అంటే ఒక ఆప్షన్, పొత్తు ఫెయిల్ కావాలంటే ఇంకొక ఆప్షన్. ఒడిస్సా లెవెల్లో లేదా ఒడిస్సాలో ఏం జరిగిందో పొత్తుల విషయంలో అదే జరగాలి, ఆ ఈక్వేషన్ ఉండాలి అని చెప్పి కనుక బీజేపీ పట్టుబడితే ఫెయిల్ కావడానికి అవకాశం ఉంది. ఏంటి అసలు ఒడిస్సాలో పొత్తు ఏంది, వ్యవహారం ఏంటి అని అంటే, ఒడిస్సాలో ఏం జరిగిందనంటే అక్కడ ఉండేటువంటి అసెంబ్లీ స్థానాలు కానీ లేదా లోక్సభ స్థానాలు కానీ తీసుకుంటే దాదాపు అక్కడ 21 లోక్సభ స్థానాలు ఉన్నాయి. దాదాపుగా లోక్సభ స్థానాలు మనం తీసుకుంటే కనుక, మనం ఒడిస్సా తీసుకుంటే లోక్సభ స్థానాలు అలాగే అసెంబ్లీ స్థానాలు కనుక తీసుకుంటే వాళ్ళకి బీజేపీ వాళ్ళకి అంత ఇంపార్టెంట్ ఏం లేదు అసెంబ్లీ స్థానాలకు వచ్చేసరికి. కానీ లోక్సభ స్థానాలకు వచ్చేటప్పటికి నీకు ఖచ్చితంగా మాకు శిర్సగం అంటే బీజేడీకి సగం అలాగే బీజేపీకి సగం అనేటువంటి యాంగిల్లో వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. అంటే ఒడిస్సాలో ఈక్వేషన్ రావాలని అంటే ఇక్కడ కూడా ఏం జరగాలి, చిరుసగం అని రావాలి. చిరుసగం అంటే 25 ఎంపీ స్థానాలు, 25లో సగం అంటే 12, సుమారుగా 12, అంతే కదా, 12 స్థానాలు అంటే 12 ఎంపీ స్థానాలు కావాలని కనుక పట్టుబడితే ఒకవేళ అది సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఉండవు. ఓకే, సో నీకు అసలు 1% కూడా ఓట్ బ్యాంక్ లేని భారతీయ జనతా పార్టీకి 12 సీట్లు ఏ రకంగా ఇస్తారని వాళ్ళు అట్లా డిమాండ్ చేస్తున్నారు అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఒకటేంటంటే అవసరం మీకా మాకా అనేటువంటి కాన్సెప్ట్లో ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నారు. బీజేపీ వాళ్ళు ఆ కాన్సెప్ట్లో ఉన్నప్పుడు జనరల్గా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వాటిని బట్టి వీళ్ళనంత వరకు ఎక్కువ తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎవరైనా సరే. కానీ బలాబలాలు చూసుకుంటే 100 కన్నా తక్కువ ఓట్ బ్యాంక్ ఉంది బీజేపీ. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తుంది ఎవరు? గత 2019 నుంచి బీజేపీ పరిపాలిస్తుంది. గతంలో కూడా 2014 నుంచి 2019 దాకా కూడా ఎన్డీఏ కూటమి కాబట్టి దాంట్లో భాగస్వామి బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ పరిపాలిస్తుంది. 2014 నుంచి ఇప్పటి వరకు కూడా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ బీజేపీ అక్కడ పరిపాలిస్తుంది. ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని కనుక చూస్తే వివిధ రకాల రాజకీయ కారణాలనుకో, ప్రలోభాలనుకో, స్వప్రయోజనాలనుకో ఏదైనా అనుకోవచ్చు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండు కూడా బీజేపీకి అణిగిమణిగి పనిచేస్తూ ఉన్నాయి. ఈ రెండు పక్కా ప్రాంతీయ పార్టీలు. బీజేపీతో ఎలాంటి సంబంధం లేదు డైరెక్ట్గా వాస్తవంగా అయితే. కానీ
రెండు పార్టీలు బీజేపీ తోటి బీజేపీ నీడన బతకాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి రెండు పార్టీలు. ఎందుకు బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు అని చెప్పి అనగానే గత నెలలో 7వ తారీఖున అమిత్ షా తోటి చంద్రబాబు నాయుడు భేటీ కావడానికి రెడీ అయిన సందర్భంలో హడావుడిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిపోయారు. ఢిల్లీ వెళ్ళిపోయి ఆయన ఇచ్చినటువంటి ఆఫర్ ఏంటి, నరేంద్ర మోడీని కలిసి వచ్చినటువంటి న్యూస్ ప్రకారం, అప్పట్లో వచ్చిన న్యూస్ ప్రకారం మీరు పొత్తు పెట్టుకోవద్దు, నేనున్నాను కదా, నేను సపోర్ట్ చేస్తాను మీకు, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవద్దు అని చెప్పి ఆయన ఏదో సూచాయిగా చెప్పారని, దానికి ఆయన రాజకీయపరమైన అంశాలు వినడానికి సిద్ధంగా లేడు నరేంద్ర మోడీ అని అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. అసలు ఈయన ముఖ్యమంత్రిగా ఉండి ఢిల్లీ వెళ్ళి రాష్ట్ర ప్రయోజనాల కోసం లేదంటే రాష్ట్రాని కోసం మాట్లాడకుండా తెలుగుదేశం పార్టీతో పొత్తు లేకుండా ఉండడానికి లైజనింగ్ చేసేటువంటి ప్రయత్నం గత నెలలో వెళ్ళి చేశారు కదా. మళ్ళీ వెళ్ళి అదే ప్రయత్నం చేయాలని ప్రయత్నం చేశారు కదా జగన్మోహన్ రెడ్డి. కానీ అపాయింట్మెంట్స్ అక్కడ దొరకలేదు కదా. ఇది నగ్న సత్యం కదా, అందరికీ తెలిసినటువంటి విషయం కదా. కాబట్టి ఈ రెండు పార్టీలు, అటు తెలుగుదేశం కానీ ఇటు జనసేన కానీ, ఇక్కడ పార్టీలు వేరైనప్పటికీ, ప్రాంతీయ పార్టీలు ఇక్కడ బలంగా ఉన్నప్పటికీ బీజేపీ యొక్క నీడ కావాలి, బీజేపీ కనుసన్నల్లో బతుకుతున్నటువంటి పార్టీలు ఇవి గత 5 సంవత్సరాల నుంచి కూడా. కాబట్టి ఇప్పుడు బీజేపీ దాన్ని ఆసరాగా తీసుకుంటుంది. ఒకవేళ తెలుగుదేశం పార్టీ కనుక నేను ఇన్ని ఇవ్వలేను అని చెబితే ఎమ్మటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రవేశపెట్టింది. ఇటువైపు ఆప్షన్ బూచిగా చూపిస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బూచిగా చూపిస్తుంది. నువ్వు కాదంటే ఇతను రెడీగా ఉన్నాడు, జగన్ రెడీగా ఉన్నాడని చెప్తుంది. సో ఆ ఆప్షన్ ఎందుకు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు 2014 కన్నా కూడా ఎక్కువ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడానికి ఆస్కారం ఉంది. 2014లో ఎన్ని ఇచ్చారు? 4 ఎంపీ 13 అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఇచ్చారు, అంతే కదా. అంతకన్నా ఇప్పుడు బలం పెరిగిందా అని అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము 2019 నుంచి మేము ఎక్కువగా వర్క్ చేసాము, గ్రౌండ్ లెవెల్లో మా పార్టీ బలపడింది అని చెప్పేసి వాళ్ళు చెబుతున్నారు. అందుకే వాళ్ళు ఏమంటున్నారు అంటే ఎప్పుడైనా బార్గెనింగ్ అనేది పై నుంచి వస్తుంది కిందకి. ఒడిశా ఈక్వేషన్ తీసుకొచ్చారు. ఇప్పుడు అమిత్ షాని కలిసిన సందర్భంగా పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు అమిత్ షాని కలిసిన సందర్భంగా ఫస్ట్ వచ్చినటువంటి ప్రతిపాదన ఏంటంటే ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 ఇలా ఉంటాయి కదా. నెగోషియేషన్స్కి వెళ్ళినప్పుడు ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ బీజేపీ వాళ్ళది ఏంటి, ఒడిశా ఈక్వేషన్. ఒడిశాలో సిరిసగం పంచుకున్నారు. అక్కడ 21 ఎంపీలు ఉన్నాయండి ఒడిశాలో. బిజు జనతాదళ్ బీజేడీ ఒడిశా నవీన్ పట్నాయక్ ఆయన ఎంపీలు ఇచ్చారు, ఎమ్మెల్యేలు తగ్గించుకున్నారు. ఎమ్మెల్యేలు అక్కడ పెద్దగా ఇవ్వలేదు ఎవరికి, బీజేపీకి. వాళ్ళు ఎమ్మెల్యేల పట్ల పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయలే. బట్ ఎంపీలకు వచ్చేటప్పుడు 9 తీసుకున్నారు. 21లో 9 ఎంపీలు తీసుకున్నారు వాళ్ళు, బీజేపీ వాళ్ళు. బలం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు 12 తీసుకున్నారు. ఎవరు, బీజేడీ. అంటే ఆల్మోస్ట్ సిరిసాగు అని చెప్పి కాన్సెప్ట్లో వెళ్ళారు. సేమ్ అదే ఆప్షన్ వీళ్ళ ముందు ఉంచినప్పుడు ఒకసారిగా అసలు ఏంటి ఈ ఆప్షన్ అడుగుతారని ఎక్స్పెక్ట్ చేయరు వీళ్ళు. జనరల్గా ఎక్స్పెక్ట్ చేయరు కదా చంద్రబాబు నాయుడు. సో ఏంటి ఒడిశా ఆప్షన్ తీసుకున్నారు, ఒడిశా మాదిరిగా షేర్ చేసుకుందాం అన్నట్టుగా మాట్లాడితే అసలు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో టైం కావాలని చెప్పి ఏదో అడిగినట్టు విశ్వసనీయంగా తెలుస్తుంది ఢిల్లీ నుంచి దాని మీద ఆలోచించడానికి. సో టైం కావాలి అని అడిగారంటే అది పొత్తు ఫెయిల్ అయినట్టే, అంటే పొత్తు ఉండదని అర్థం. ఇప్పుడు సగం ఇవ్వలేరు కదా. ఇప్పుడు 25లో 12 అయితే ఇవ్వలేరు కదా బీజేపీకి, కొన్ని 9 అయినా ఇవ్వలేరు కదా. వాళ్ళు అడుగుతుంది ఏంది, వాళ్ళు కనీసం 8కి వచ్చారు. 8 కూడా ఇవ్వలేము బాబు, మేము ఇచ్చేది 4 లేదంటే 5 అనేటువంటి కాన్సెప్ట్ లో తెలుగుదేశం పార్టీ ఉంది. అంటే దూరం ఉంది, బాగా దూరం ఉంది. కాబట్టి అది ఫెయిల్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు ఒడిశా ఈక్వేషన్ ఎప్పుడైతే తీసుకొచ్చారో ఫెయిల్ కావడానికి అవకాశం ఉందనేటువంటిది ఒకటి వినిపిస్తుంది. దాంతో వీళ్ళిద్దరు బయటకు వచ్చేసారు. అర్ధరాత్రి వెళ్ళి అక్కడ మాట్లాడుకున్న తర్వాత అమిత్ షా తోటి, ఫస్ట్ నడ్డాతోటి మాట్లాడిన తర్వాత అమిత్ షా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ ప్రపోజల్ తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు నైస్గా బయటకు వచ్చేసారు. ఇవాళ మళ్ళీ ఏదో సమావేశం ఉందంటున్నారు. బట్ ఇవాళ కూడా అనౌన్స్ అయ్యే అవకాశం లేదు, రేపు కూడా అనౌన్స్ అయ్యే అవకాశం లేదు. సుమారుగా నాకు తెలిసి 4-5 రోజులు మళ్ళీ టైం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ఇప్పుడైతే వచ్చే అవకాశం లేదు. బహుశా నేను అనుకోవటం ఈ పొత్తు షేరింగ్ విషయంలో, పొత్తు విషయంలో ఓకే, షేరింగ్ విషయంలో సర్దుబాటు విషయంలో మాత్రం ఇప్పటికిప్పుడు ఇది వగదిగుతుంది, ఇప్పుడే ప్రకటిస్తారు అని చెప్పి మనం చెప్పుకోలేము. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు ఢిల్లీ నుంచి తిరుగుముఖం పడతారు అని చెప్పి మనం ఈ ఒడిశా ప్రతిపాదన వచ్చిన తర్వాత మనం దాన్ని విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.